బావకి ఎట్లా వేసి పెడతావురా? లేడు ఇంకా అత్తడు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. చూసాక నిన్ను వేసాక కన్ను. విన్నా అంటే మేము అంటే యాక్టింగ్ మందమే ఉంటాం ఇద్దరం. 3 ఛానళ్ళని అక్కే మెయింటైన్ చేసుకుంటాంది. ఇక నైట్ అసలు నిద్ర పోతలేదు ఫుల్. మళ్ళీ మాకన్నా తొందరనే లేస్తుంది, మళ్ళీ మమ్మల్ని అందరు రెడీ చేపిస్తుంది, షూట్ చేపిస్తుంది. ఇవన్నీ చూసుకునే వరకు అన్నలు అక్కడికి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నాం. అయితే ఇలా వీడియో ఓలో దిస్తాం అంటే సుజాత నేను దిస్తాం. జానకు సంబంధం వీడియో ఏంటి చెప్పు, చెప్పాలి. చెప్పు నువ్వు. ఇవాళ మమతక్క బియ్యం రొట్టె చేస్తాంది అన్నమాట. చాయ్ పెడతాంది ఇప్పుడే. డికాషన్ చాయ్ మేము తాగుతాం, డికాషన్ నేను తాగుతా. నీళ్ళు చక్కెర అట్లా ఆయన తుత్త నీళ్ళు పోసిన అనుకోకూడదు. సుజాత చాయ్ తాగదు కాబట్టి డికాషన్ తాగుతుంది. అయితే ఇవాళ ఏం చేస్తాం అంటే సుజాత అక్క నువ్వు బియ్యం రొట్టె మంచిగా చేస్తావట, నా కోసం చేయవా కొంచెం 2-3 చేసిన చాలని అన్నది. 2-3 ఎందుకని మనిషి కోటి తింటాం. సుజాత కోసం అందరం తింటాం. మమతక్క చాయ్ పెట్టింది. ఇది డికాషి నీకోసం. ఇది మేము చాయ్ తాగుతుంది. చాయ్లకు చాయ్ లవర్స్ ఎంత మంది ఉన్నారో కింద కామెంట్ పెట్టుర్లి. ఇలా జానక్క మమ్మీన ఎట్లా అంటే మీరు ఇలా జానక్క పెట్టినా అయితే మా చెల్లి ఏమనుకుందంటే ఇలా మీరు ఎట్లా వీడియో ఇస్తారు, ఎట్లా ఎడిటింగ్ చేస్తారు అని అంటుంది. ఇలా వీడియో ఎడిటింగ్ చేసి సుజాత నేను రాత్రి అంతా నిద్రపోక మరి ఎడిటింగ్ చేస్తాం మీకోసం. మా చెల్లి ఇలా మా మీద టార్గెట్ చేసింది. సుజాత విన నా విన ఇలా మేమిద్దరం ఒకటైనా వీడియో చేస్తాం, ఎడిటింగ్ చూడు. బియ్యం రొట్టె ఎంత టేస్టీ ఉంటుంది చూడు, ఖచ్చితంగా ట్రై చేయాలి. మస్తు బియ్యం రొట్టె వరకు వేసినాం రా. ఇప్పుడు నువ్వు అన్నవాని బియ్యం రొట్టె చేస్తున్నా. ఇద్దరు వీడియో ఎట్లా చేస్తారు అని నవ్వుతారు. ఇగో లచ్చవ్వ కూడా నవ్వుతుంది. హోంవర్క్ చేసుకుంటాను. బడి కోతలు ఏం పడుతుంది, బడి దొంగ అయింది. ఇగో పాటలు పడుతుంది ఘోరంగా. ఏం పాటలే రాయమంటాడు బాపు. కానీ రైటింగ్ మాత్రం మంచిగా ఉంటది, మంచిగా ఉన్నది. నీ లెక్కనే క్యూట్గా ఉన్నది రైటింగ్ కూడా. గుడ్డు కాదు నువ్వు. అరే లిక్కవా మా లిక్కవా చదువుల తల్లి సరస్వతిదేవి. చూడు ఇంత మంచిగా ఉన్నదో. అరే లిక్కవా రాసుకుంటాను వారా. అది అన్న ఏమంటారు హోంవర్క్ అంటారా? ఓ డిజిట్సా మరి తెలియదు కదరా. రావమ్మ మహాలక్ష్మి వచ్చింది మహాలక్ష్మి రావం. డైరెక్ట్ బాగా చిక్క మస్తు కట్టుకున్నది చూడండి. అరే తోకెట్లేదు కదరా. మా అమ్మ నాకు మా చెల్లకు నెత్తికి నూనె పెట్టి జడలేసింది. నాకు అల్లింది, మా చెల్లకు సిగ మూసింది. సేమ్ ఎవరు మంచిగా ఉన్నారు? ఎప్పుడు మమతక్క మంచిగా ఉన్నదా, జానమ్మ మంచిగా ఉన్నదా? కామెంట్ చేయాలి. అక్కడ చాయ్ పెద్ద గ్లాస్. ఇగో మేడం పెద్ద మేడం చాయ్ ఫ్యాన్ కోసం బియ్యం రొట్టె ఏమైంది కదా మళ్ళీ సుజాత ఏమందని చేస్తున్నా. మీరిద్దరు వేసుకుంటా మన నన్నెందుకు ఇన్వాల్వ్ చేసారు? నువ్వు చాయ్ లవర్ కదా అందుకే. చూడు పెద్ద గ్లాస్ పట్టుకున్నా చూసిరా అట్లుంటది. ఓకే డన్. పెద్ద గ్లాస్ పట్టుకున్నది. నోట్లో చాయ్ పోసుకున్నది.
అక్క బియ్యపు రొట్టె రెడీ చేస్తుంది, ఎసరు అయితే పెట్టింది. అంటే అరసోడు పోసుకుంటాం మేము. ఇప్పుడు మనకు మనిషికి ఒకటి కావాలని అంటే అట్లా వాళ్ళ అందర కొద్ది పోసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఇట్లా మనకు తెలిసి అందర కాబట్టి ఇట్లా పోసుకుంటాం. అరసోడు పిండి ఇది. ఇక లచ్చవ్వ షేవ్ పెడుతుంది. ఇక అయిపోయింది, కాలింది, ఇక అయింది, ఇక అయిపోయింది. ఇక రొట్టె అయితే అయిపోయింది. అగో తింటాను చూడవు దాన్ని. రొట్టె కాకముందే పచ్చిపిండినే తింటాను. రికిత ఏం పార్సల్ వచ్చింది నీకు? మాకు చూపియవా? మా వాళ్ళకి చూపియవారా? అంతకైతే వేస్తుంది. అగో జనా నువ్వు ఇట్లా కొడుద్దా, ఇట్లా లాస్ట్ ఇట్లా కొట్టుకోవాలి, పిండి వేసుకోకుండా కొట్టుకోవాలి కదా, రౌండ్ వేసుకోవాలన్నా. అయితే ఎట్లున్నా అంటే 3 ఛానల్ చూసుకునే వరకు అక్కకి మొత్తం ఫుల్ బర్డెన్ అవుతుంది. మేమేందంటే ఇక యాక్టింగ్ మందమే. సుజాత ఏంటంటే మేమంటే యాక్టింగ్ మందమే ఉంటాం ఇద్దరం. 3 ఛానళ్ళని అక్కే మెయింటైన్ చేసుకుంటుంది. ఇక నైట్ అసలు నిద్ర పోతలేదు. ఫుల్ మళ్ళీ మాకన్నా తొందరనే లేస్తుంది, మళ్ళీ మమ్మల్ని అందరు రెడీ చేపిస్తుంది, షూట్ చేపిస్తుంది. ఇవన్నీ చూసుకునే వరకు మస్తు బర్డెన్ అవుతుంది అక్కకు కూడా. ఇక మేమేందంటే ఇక ఇప్పటి నుంచి అయినా మేము నేర్చుకొని కొంచెం సపోర్ట్ చేద్దామని అనుకుంటాను. మాకన్నా ఎక్కువ మీ సపోర్టే అవసరం మాకు ఏదంటే ఇప్పుడు మా లచ్చవ్వ నువ్వు యాక్టింగ్ చేయాలన్నా, సుజాత నన్ను నా జానకతోటి ఎట్లా చేస్తున్నావు, ఇన్ని రోజులు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు, ఇంత పడని చేసుకుంటా అని అనుకున్నాం. ఇవాళ మేమే కావాలని అంటే మేమే అన్నాం, రెస్ట్ ఇచ్చినాం. ఈరోజు నీ వీడియో ఎడిటింగ్ చేసి ఈరోజు చూపిస్తాం మా వాళ్ళందరికి, చూడు మేమంటే ఏంటిది అంటే సరే ఓకే అని అన్నది. అట్లా కూడా చెయ్యి మీరు కూడా అని చెప్పింది. అంటే ఇట్లా ఎట్లా ఎత్తారు చూస్తానని కొంచెం రెస్ట్ ఇచ్చినాం. పాపం ఎంత ఒక 10 నిమిషాలు, మళ్ళీ దానికి తెల్లారులేస్తారు, మళ్ళీ షూట్ ఉంది. అంటే ఒక్కొక్క వీడియో షూట్ చేయడానికి 2 days 3 days పడుతుంది. మళ్ళీ అవ్వవప్పు ఛానల్ వేయడానికి కూడా 1 day 2 days అట్లా పడుతుంది. ఇక ఎడిటింగ్ అంటావా మొత్తం అక్కనే. ఇక అలా అసలు మా ఇన్వాల్వ్మెంటే లేదు. మేము ఓన్లీ యాక్టర్స్ అంటే యాక్టర్స్ లెక్కనే ఉంటాను. ఇక మొత్తం ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసి ఓకే అనే టైంకు మొత్తం నైట్ 2-3 అట్లా అవుతుంది పడుకునేసరికి. నేను లేచి చూస్తే ఎడిటింగ్లోనే ఉన్నది. ఇంకా నైట్ కూడా అడిగిన ఎందుకు ఇంత బర్డెన్ తీసుకుంటాను అంటే ఇక తప్పదు కదరా చెయ్యాలి అని చెప్తుంది. నాకే మస్తు బాధ అనిపించింది. ఇవన్నీ చూస్తాను ఎందుకు ఇంత అని ఇన్ని రోజులు ఈజీనే కావచ్చు అని నేను కూడా అనుకునే, కానీ అమ్మో ఈజీ కాదు అసలు. ఇప్పుడు అక్క ఛానల్ మన జాను మోడల్ వ్లాగ్స్ 100 subscribersకి దగ్గర ఉన్నది. 100Kకి 100Kకి దగ్గర ఉన్నది. మీరందరు సపోర్ట్ చేసి 100K చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే 100Kకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే దాని వెనకాల అక్క కష్టం ఫుల్ ఉన్నది కాబట్టి. అంటే ఒక ఆడపిల్ల ఇంత కష్టపడి ఎత్తుందంటే ఒక జాను మడలే. ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నా అంటే ఒక్కటి ఒవ్వల సపోర్ట్ లేక ఒవ్వలతోటి ఇట్లా అంటారు కదా, వెనుక సపోర్ట్ లేకుండా కూడా ఒక్కదే సపోర్ట్ చేస్తా అంటే ఆ సపోర్ట్ కూడా మీ ద్వారానే వచ్చింది. కాబట్టి ఈ ఆయనతో కూడా 1,00,000కు చెప్పని దగ్గర కావాలి, చెప్పన ఏంటి సిల్వర్ బటన్ తీసుకోవాలి. ఆ సిల్వర్ బటన్ తోటి మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా. మీ సపోర్ట్ తోటే గెలవాలి మేము. ఇంకేంటిదంటే మన 100K సెలబ్రేషన్ చేస్తానన్న మాకు పార్టీ ఇస్తా అన్నది. ఇక ఘోరం చీరలు సుజాత లంగవారి నాకు చీరే మంచిగా మేము కూడా ఇక 100K మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నది. మేము కొంచెం కష్టం పడితే మాకన్నా 99% జానమ్మదే ఉంటది. మన రూపాయల అంతే మాది అంతే ఉంటది. అసలు జానమ్మ లేకుండా అసలు ఏం కూడా కాదు. నేను చెప్తాను, ఒక్కరోజు తను రెస్ట్ తీసుకుంది అనుకో ఇక వేరే ఉంటది. ఇక కానీ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చెయ్యాలి, వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళ ద్వారానే నేను పైకి వచ్చిన అనేసి అక్క కూడా ఫుల్ ఆలోచించి వీడియోస్కి సపోర్ట్ చేస్తుంది.
నిద్ర విషయానికి అత్తే మాత్రం అస్సలు నిద్ర పోతలేదు. ఛానల్స్ ఎడిటింగ్ చేసే వరకు అయితే ఒక్కొక్క రోజు 4 కూడా అవుతుంది. అంత కష్టపడుతుంది. తన కష్టానికి ఫలితం ఏంటంటే 100K. 100K ఏమో జానుకు త్వరలోనే 100K సబ్స్క్రైబర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఆ వీడియో కూడా పెడతాం. రొట్టెలు అయితే మంచిగా చూపెడతా. ఏమన్నా చేస్తాను మా కోసం అయితే అంటే లోపల బాగానే ఉన్నాయి, బాగాలేవు అనుకోకూరి. 10 రొట్టెలు అయినాయి. మళ్ళీ మేము ముగ్గురం, సుజాత నలుగురం, 10 మంది ఉన్నాం. 10 మందికి సరిపోయాని చేసినాం. అయితే వీడియో అయితే గింతే. ఈ అందరూ లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ అయ్యుర్రి. సబ్స్క్రైబ్ మన అవ్వబాబు ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి తీసినాం. ఇవాళ కష్టం పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే దానవ మీద శపథంతో చేసినాం. ఇవాళ మా వీడియోని అందరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయర్రి. ఏదో మేము ఏమంటారు సుజాత, ఏమో ఇట్లా ఓవర్ గా అవన్నీ ఏం లేదు. మేము నార్మల్ గా ఎట్లుంటామో అట్లా తీసుకున్నాం వీడియో. సుజాత తోటి మేము ఇట్లా కాంబినేషన్ లో మేము సుజాత ఒక మా ఇంట్లో మనిషి లెక్క మేము కలిసి సేమ్ అక్కయ్యల మీకు సుజాత వేరే ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు మాకు లేదు. మేము అందరం అక్కయ్యల తిరిగి ఉంటాం. మేము ఇంకా తీసిన వీడియోలో మీకు వీడియోలో చూస్తున్నాం. మేము ఓవర్ ఎత్తురు అది అన్నది మాకు దగ్గర లేదు. అయితే ముచ్చట ఏంటంటే అయిపోయినాయి రొట్టెలు. బాగా మాట్లాడితే మా చెల్లె గింత మాట్లాడినామని అంటది, వాళ్ళ నవ్వుతుంది. కానీ మేము ఈ రోజు ఎట్లుంటామో, నేను జానమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లుంటానో, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటాను ఈరోజు మొత్తం తీసిన వీడియోలో మొత్తం చూపిస్తా. అండ్ థ్యాంక్ యూ సో లేదు. మేము అక్కయ్యలైనా కూడా అందరం మంచిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని కామెంట్ చేయర్రి ఖచ్చితంగా. ఎట్లున్నా చెప్పులి. మళ్ళీ మేమిద్దరమే మేము ముందుకు వస్తాం వీడియోస్ లా. చెప్పురు కొత్త ఐటమ్ చెప్పురు. ఈసారి మీకోసం నేను చేస్తాను. మొన్న క్యాప్సికం బజ్జీ చేసిన కదా, మళ్ళీ మీరేం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉంటా.